హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? కాసేపు ప్రశాంతంగా నవ్వుకుందాం. ఈ ఫేమస్ కపుల్ని కాసేపు రోస్ట్ చేద్దాం. ఓకేనా? స్టార్ట్ చేద్దాం. యాక్చువల్గా మీ ఇద్దరు ఏజ్లు ఏంటి? చాలా చిన్నగా కనిపిస్తున్నారు ఇద్దరు కూడా. నాకు 18, తనకి 20 వచ్చింది. అంటే ఇప్పుడు ఇద్దరు కూడా స్టూడెంట్స్ నాకు తెలిసి. సో ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏంటి? ఫ్యూచర్లో ఏం లేదన్నా, ప్రెజెంట్ లవ్ స్టార్ట్ చేసాం అంతే, ఇంకేం ఆలోచించుకోలేదు. జాబులు చేసి 50,000 70,000 తెచ్చుకున్న వాళ్ళే కొంచెం సర్వైవ్ అవ్వడం కష్టం అవుతుంది. సో నార్మల్గా మీరు స్టూడెంట్స్ ఇంకా సెటిల్ అవ్వాలి. ఈ టైంలో ఇంట్లో కూడా ఒప్పుకోలేదు అంటున్నారు. సో దీన్ని ఎలాగా ఓవర్కమ్ చేస్తారు మీరు? ఒప్పిస్తానన్నారు మా ఇంట్లో మాట్లాడి. తను ఏం చెప్పి ఏ డైలాగ్ చెప్పి నేను పడేశాడు అసలు? రాజులా చూసుకోపోయినా మా అమ్మలా చూసుకుంటానని చెప్పాను. పిల్లలు దేవుడు చల్లని ఏదమ్మా, ఇంకోసారి మళ్ళీ చెప్పు. రాజులా చూసుకోపోయినా మా అమ్మలా చూసుకుంటానని చెప్పాను. అసలు మీ అమ్మాయి నిన్ను సరిగ్గా చూసుకున్నట్టే ఈ ఏజ్లో ఈ లవడ పంచాయతీలు ఉండేవి కాదురా ఎదవా. డ్రింక్ చేస్తాడన్న బాగా. ఈ ఏజ్లోనే డ్రింక్ అదేని. తిడుతుంటే నవ్వుతావేంట్రా కొండముచ్చి ఎదవా. డ్రింక్ అదేని. చాలా రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ ఒక ఇంటర్వ్యూతో మేము ముందుకు వచ్చాం అనమాట. ఈసారి ఇంకో కపుల్ వచ్చారు. మనకి చాలామంది కపుల్సే ఎక్కువ తగులుతున్నారు అనమాట. డిఫరెంట్ ఇంటర్వ్యూస్ కూడా చేస్తున్నాను. వాటికైతే కొంచెం టైం పడుతుంది, కానీ ఈ ఇంటర్వ్యూ ఏంటి స్పెషల్ అనేది మనం తెలుసుకుందాం. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. వాళ్ళ ఐడియా అయితే ఆల్కహాలిక్ గర్ల్ అని ఒక అమ్మాయి, తర్వాత ఓయి టామీ అనమాట. అసలు పేర్లు ఏంటో తెలుసుకుందాం. ఇంకా అసలు పేర్లు ఏముంటాయి అన్న. ఆల్కహాలిక్ గర్ల్ అంటే మందమ్మాయి, ఓయిటామ్ అంటే ఓ కుక్కల పేర్లు పెట్టుకున్నారంటే. వీళ్ళు ఏం చేశారు అనేది మనం సోషల్ మీడియాలో తెలుసుకోవచ్చు. హాయ్ హాయ్ అన్న, ఎలా ఉన్నారు? బాగున్నాం. నీ పేరు ఆల్కహాలిక్ గర్ల్ అన్నావు, అసలు పేరేంటి? సౌజన్య. సో నీ టామీ అని పెట్టుకున్నావు, ఏంటి అసలు పేరు? యేసు. చెప్పాను కదన్నా, ఓయి కుక్క మందమ్మాయి. సో ఏంటి ఇద్దరు స్టూడెంట్సా ఏంటి అసలు? కాలేజ్లోనే పరిచయం, ఇంకా అలా లవ్ స్టార్ట్ అయింది. పిల్లలు చదువుకోకుండా చదువులో ఏం పనులరాయి. ఓకే, యాక్చువల్గా మీ ఇద్దరు ఏజ్లు ఏంటి? చాలా చిన్నగా కనిపిస్తున్నారు ఇద్దరు కూడా. నాకు 18, తనకి 20 వచ్చింది. 20 వచ్చింది, అయినా కానీ చిన్నగానే కనిపిస్తున్నాడు. ఇంకా చిన్నపిల్లలు చిన్నగానే కనిపిస్తారు భయ్యా, చేసే యాసలే పెద్దగా కనిపిస్తాయి. ఏంటి స్పెషల్ రీజన్ ఏంటి? అంటే మరీ చిన్న పిల్లల కనిపిస్తున్నావు, ఏంటి స్పెషల్ రీజన్ అని? ఏం లేదా? ఓకే, ఏంటి బాగా సిగ్గా నీకు మాట్లాడడానికి? చాలా అన్న బాబు. అరే నాకు అర్థం కాకడు, తను దేనికిరా నీకు సిగ్గుపడాల్సిన టైంలో సిగ్గుపడకుండా చేస్తావా? మరి తను ఎలా పరిచయం ఏంటి? ఇన్స్టాలో పరిచయం. ఓకే, స్టార్టింగ్ మన దరిద్రానికి ఇంకేమున్నాయి భయ్యా. టిక్ టాక్ ఉన్నప్పుడు టిక్ టాక్ అంతా రోత దొబ్బారు, ఇప్పుడు ఇన్స్టా వచ్చాక ఇన్స్టాలో దొబ్బుతున్నారు. ఇంకెక్కడికి పోవాలి భయ్యా? మార్స్లోకి ఫ్లైట్ వేసి దొబ్బండి నాకు. గాయస్, ఈ పార్ట్ నచ్చితే కింద పార్ట్ 2 అని పెట్టండి, ఖచ్చితంగా చేస్తా.